अपोलो हॉस्पिटल में जाके नाम पढ़िए डॉक्टरों के, वहां पे आपको एक दलित नाम नहीं मिलेगा, एक पिछड़े वर्ग का नाम नहीं मिलेगा, एक आदिवासी नहीं मिलेगा। इस कमरे में दलित कितने हैं? तो ये सवाल है, हिंदुस्तान के इंस्टीट्यूशंस में ओबीसी कितने, दलित कितने, आदिवासी कितने? मैंने मिस इंडिया की लिस्ट निकाली, कहा ठीक है देखते हैं। तो मैंने लिस्ट निकाली मिस इंडिया की, मैंने कहा भैया इसमें तो होगा, मतलब एक दलित महिला तो होगी, एक आदिवासी महिला तो होगी ना, ना दलित है ना आदिवासी। కాదు రాగులు, అపోలో హాస్పిటల్, నువ్వు వెళ్ళిన మీటింగ్ రూము, మిస్ ఇండియా పోటీలు వగైరా వగైరా నా కంట్రోల్ లేవు కాబట్టి నేను సమాధానం చెప్పలేను. నేను కూడా నిన్ను 2-3 ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పు. ఇప్పుడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఏ కులం వాళ్ళు? అంటే మీరు నియమిస్తారు కదా, అందులో దళితులు ఎంతమంది, ఆదివాసీలు ఎంతమంది? వాళ్ళని ప్రజలు ఎన్నుకుంటారు, నాకు సంబంధం లేదు అనే కబుర్లు చెప్పమాక. 4 కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఒక్కళ్ళు కూడా దళితులు లేరు, ఆదివాసీలు లేరు. కాసేపు అది పక్కన పెడదాం, ఇంకోటి చూపిస్తున్నాను చూడు. ఇక్కడ ఇదేంటి తెలుసు కదా నీకు, మీదే రాజీవ్ గాంధీ ఫౌండేషన్. దీంట్లో బోర్డు మెంబర్ల కింద, చైర్మన్ కింద ఒక్కళ్ళు కూడా ఆదివాసీలు దళితులు లేరు. ఎందుకని? ఇది నీ చేతిలో పనేగా. మీ బోర్డులో ఒక్కళ్ళని కూడా ఆదివాసీలను కానీ దళితులు కానీ ఎందుకు పెట్టలేదు నువ్వు? అంటే నీ చేతిలో ఉన్న వాటిల్లోనేమో నువ్వు ఆదివాసీల్ని దళితుల్ని నియమించవు, కానీ మిగతా వాళ్ళందరూ మాత్రం వాళ్ళని నియమించాలి, లేకపోతే నువ్వు ప్రశ్నిస్తావు, జనాలను రెచ్చగొడతావు.